నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇక ప్రత్యేక అసెంబ్లీ సెక్షన్ ఏర్పాటు చేసి అందులో ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణనకు సంబంధించి బిల్లును చర్చకు పెట్టింది. సో అందరూ ఆమోదముద్ర వేసిన ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా కులగణనకు సంబంధించి కావచ్చు. సో ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాలల ఒక వర్షన్ ఉంది, మాదిగల ఒక వర్షన్ ఉంది. మొన్నదాకా మందకృష్ణ మాదిగా 9% ఎట్లు ఇస్తారు, 11% మాకు ఇవ్వాలి. సో ఒకరి వాటా మాకొద్దు, మా వాటా మాకే కావాలంటారు. సో తాజాగా మళ్ళా మాల సామాజిక వర్గాలంతా కూడా మాల మహానాడుకు సంబంధించి ఈ నెల 14న మేము బంద్కు పిలుపునిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు అన్యాయం జరుగుతుంది. ఓవైపు మందకృష్ణ మాదిగా, ఇంకోవైపు కిషన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మాలల్ని అణిచివేయాలని చూస్తున్నారంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే అంశం మీద మాట్లాడడం మనతో పాటు ఇంటలెక్చువల్ ఫోరంకి సంబంధించి అరపల్లి రాజేంద్ర ఉన్నారు, ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించిన అధ్యక్షులు. సో అన్న నమస్తే. మీరు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మీ ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించిన సభ్యులు కావచ్చు, మీరంతా కూడా ఈ అంశం గురించి డిస్కషన్ చేశారు. ఇవాళ మాల మహానాడుకు సంబంధించి అధ్యక్షులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నాం. కిషన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగా కుట్ర చేస్తూ మాలని అణచివేయాలని చూస్తున్నారు. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ ఏం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి మేలు జరిగింది? ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది ఈరోజు సమస్య కాదు. అది గత 94 నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో. అది అంచెలంచెలుగా 2000 వరకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2000లో ఏబిసిడి వర్గీకరణ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా మాదిగ ఉపకులాలు కూడా లబ్ధి పొందినాయి, కొన్ని ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. దాని తర్వాత 2004లో సుప్రీంకోర్టు దాన్ని పార్లమెంట్ ద్వారానే రావాలన్న దాని మీద ఒక టెక్నికల్ రీజన్ తోటి కొట్టివేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఒక ఏబిసిడి వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి 2004 నుంచి 24 వరకు, అంటే మొన్నటి వరకు కూడా ఉద్యమం చేస్తూ వస్తూ ఉన్నాం. మాదిగలు ఎక్కడైతే అణగారిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదో, ఎవరికైతే వాళ్ళకు సమాన ఫలాలు అందుతలేవో, దాన్ని ముఖ్యంగా సామాజిక న్యాయం కావాలనే ఉద్దేశంతో మందకృష్ణ గారు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయం జరగాలనేది ఆయన ప్రధాన డిమాండ్ తోటి ముందుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు పంజాబ్ కావచ్చు, మరి హర్యానా కావచ్చు, ఇటువంటి రాష్ట్రాలలో వాళ్ళ కోర్టుకు వెళ్ళారు. ఇదే దీని మీద మాకు కూడా వర్గీకరణ కావాలి. అప్పుడు పంజాబ్ ఆ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం తీర్పిచ్చిందంటే, ఎస్సీలు అంటే ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలే చేసుకోవచ్చు, ఎందుకంటే సామాజిక న్యాయము చేసే బాధ్యత రాష్ట్రాలకే ఉంది. ఆర్టికల్ 14, 15(4), 16 అంటే అదేంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ సమానంగా అవకాశాలు దొరకాలి, సమానంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలే దీని మీద ఒక స్టెప్ తీసుకోవాలి. కాబట్టి రాష్ట్రాలకు అధికారాలు అప్పచెప్తూ రాష్ట్రాలకు ఒక డైరెక్షన్ ఇచ్చింది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటి కూడా ఈ ఎస్సీ వర్గీకరణను సబ్ క్లాసిఫికేషన్ అంటారు. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ చేసుకుంటే మాదిగా కాకుండా ఇంకా వాళ్ళ కింద ఉపకులాలు చాలా ఉన్నాయి. చమార్ కావచ్చు, మోచి కావచ్చు, దక్కలి, సింధు, రెల్లి, తర్వాత ఇంకా బుడగ జంగాలు, ఇలాంటి ఇంకా అట్టడుగున్నటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో, విద్యకు నోచుకొని వర్గాలు, ఉద్యోగాలకు నోచుకొని వర్గాలు, రాజకీయాలకైతే అసలే నోచుకొని వర్గాలు, వీళ్ళని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక సామాజిక కోణం లోపల సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఆ తీర్పుకు అనుగుణంగా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ అప్పుడు జరుగుతూ ఉంది, ఆగస్టు 1 రోజు ఆ సెషన్, అదే రోజు 11 o'clock మరి సుప్రీంకోర్టు తీర్పు రావడము, తీర్పు తదనంతరం వెంబడే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఇది పెండింగ్ ఇష్యూ, ఇది 30 ఏళ్ళ నుంచి జరుగుతుంది, ఒక క్లిష్టమైన సమస్య, కాబట్టి దీనికి ముగింపు పలకాలనేది మాదిగ ఉపకులాల డిమాండ్. ఇది అభివృద్ధి చెందని వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు, అణచివేత గురైన వాళ్ళు, విద్యా ఉద్యోగాలు పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యమానికి ఒక స్ఫూర్తినిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్కి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వెంటనే ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనకు అనుకూలంగా మినిస్ట్రీ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏకసభ్య కమిషన్ జస్టిస్ వారితో ఒక ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేయకుండా సింపుల్గా మనం అసెంబ్లీలో తీర్మానాలు చేసి
జీవో తీస్తే మళ్ళీ టెక్నికల్ ఆబ్జెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి ఆ నివేదికలో కూడా ఎటువంటి మార్పులు చేసినట్టుగా ఏం కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగానే సభలో ప్రవేశపెట్టి అందరితో ఆమోదముద్ర వేయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేనా? ఎస్, యాక్చువల్గా ఏకసభ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటంటే అందులో ఎంపీరికల్ డాటా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది. ఒక జనాభానే కాదు, జనాభా ప్రాతిపదిక కాకుండా ఎకనామిక్ కండిషన్, ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా విద్యలో ఎంతవరకు ఏ కులం ఎంత అభివృద్ధి చెందింది, ఉద్యోగాలలో ఎంతవరకు ఉన్నారు, ఈ 4 కోణాలు విద్య, ఉద్యోగము, ఆర్థికము, తర్వాత జనాభా, ఈ 4 కోణాలలో చూసి ఏ కులం అయితే ఇంకా అభివృద్ధిలోకి రాలేదో, ఉద్యోగాలు లేవో, విద్యలో లేరో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీదనే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు. దానికి అనుగుణంగా ఏకసభ్య కమిషన్ ఏం చేసిందంటే మొత్తం జనాభా లెక్కలు తీసింది. ఎస్సీ 59 కులాలలో జనాభా ఎంత ఉంది, 52 లక్షలు సంథింగ్ జనాభా తీసింది. దానిలోకి వెళ్ళి 32 లక్షలు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాదిగలు. మాదిగ ఉపకులాలను చెమ్మారు, మోచి ఇవన్నీ కలుపుకుంటే 18,74,000 మంది, 18,74,334 ఈ ఫిగర్ కరెక్ట్ ఫిగర్ ఇది ఉంది. అలాగే మాల ఉపకులాలు తీసుకుంటే 17,71,000 వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా బుడిగ జంగాలు, ఇంకా సంచార జాతులు, పూసవెర్లోలు కావచ్చు, మిగతా అసలు ఈ సమాజంలో ఏం తింటున్న అన్నానికి నోచుకొని కులాలు సంచార జాతులు వాళ్ళకు ఒక 1% సపరేట్ ఇవ్వడం జరిగింది. లెక్కలు ఏకసభ కమిషన్కి ఎప్పుడైనా కూడా జస్టిస్ అనే వాళ్ళు ఎవరికి బయాస్డ్గా ఉండరు, పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. సుప్రీంకోర్టు ధర్మాసనం డైరెక్షన్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకసభ్య కమిషన్ నిర్ణయించడము, ఫస్ట్ మినిస్ట్రీ సబ్ కమిటీ వేయడం, వాళ్ళు ఏకసభ్య కమిషన్ను రికమెండ్ చేయడం, ఏకసభ్య కమిషన్ చేసిన తర్వాత దాని రిపోర్టు ఎక్కడ కూడా ఒక పులి స్టాప్ కామ చేంజ్ చేయకుండా గ్రూప్ 1, 2, 3 ఏదైతేనో, ఇంతకుముందు ఏబిసిడి 4 గ్రూపులు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేశారంటే 3 గ్రూపులుగా చేశారు. ఎందుకంటే అభిప్రాయ సేకరణ చేశారు వివిధ సంఘాల నుంచి, మాల సంఘాలు, మాల మానాడు, ఎంఆర్పిఎస్, తర్వాత విత బుడుగ జంగాలు, మిగతా అన్ని కులాల నుంచి. మరి దాదాపు 2 నెలల 20 రోజులు, దాదాపు 3 నెలలు ఏకసభ్య కమిషన్ జిల్లాలన్నీ తిరిగి, హైదరాబాద్లో కూడా తిరిగి వాళ్ళు అందరి దగ్గర విజ్ఞప్తులు తీసుకొని జనాభా లెక్కలు కూడా తీసుకున్నారు. విద్యలో ఏ కులం ఎంత ఉన్నది తీసుకున్నారు, ఉద్యోగాలలో ఏ కులం ఎంత ఉన్నది తీసుకున్నారు, జనాభా ఎంత ఉన్నది తీసుకున్నారు, స్టాటిస్టిక్స్ తీసుకొని ఇవన్నీ వడబోసి గ్రూపులను డివైడ్ చేయడం జరిగింది. అభివృద్ధి చెందిన గ్రూపు సీలో పెట్టారు మాల, ఎందుకంటే అందులోనే ఉన్నారు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, అందులోనే ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు, అందులోనే గ్రూప్ 1 ఉన్నారు, అందులోనే ఎక్కువ ప్రొఫెసర్స్ ఉన్నారు. గ్రూప్ 2 వచ్చేసరికి మాదిగలు కొంతవరకు మీడియేటర్గా డెవలప్ అయ్యారు. దానికి ఎవరైతే చెమ్మారు ఉపకులాలు ఉన్నారో, మోచి కానీ వాళ్ళు అసలే డెవలప్ కాలేదు, ఏదో కులవృత్తిని నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళు. అదేవిధంగా సంచార జాతులు అలాంటి సపరేట్ గ్రూప్ చేశారు. బుడిగ జంగాలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మమ్మల్ని సపరేట్ చేయాలని, అందుకే బుడిగ జంగాలను సంచార జాతులను ఒక గ్రూప్ 1లో పెట్టారు, ఒక 1% ఇచ్చారు. వీళ్ళకి ఏమైంది, జనాభా చూశారు, ఆర్థిక అభివృద్ధి చూశారు, సామాజిక అభివృద్ధి చూశారు. ఇవన్నిటి ప్రకారంగా ఏకసభ్య కమిషన్ అయితే నేను అనుకున్నా, అంటే నా ఆలోచన ఒక మేధావిగా ఒక 30 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి వివిధ ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసిన ఒక నా అనుభవంతో చెప్తున్నా, కమిషన్ ఎప్పుడైనా వాళ్ళ రిపోర్టు ఒక నిర్దిష్టంగా శాస్త్రీయబద్ధంగానే ఉంటుంది. ఆ రిపోర్ట్ను ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా అసెంబ్లీలో. రాజేంద్ర, నేనేమంటున్నా, మీరు ఒక ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులుగా మీరు 30 ఏళ్ల పాటు సెంట్రల్ గవర్నమెంట్లో సర్వీస్ చేసి మీ అనుభవంతో చెప్తా ఉన్నారు. మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన మా ఫలాలు మాకు కావాలి, మా వాటా మాకు కావాలని కొట్లాడి ఇప్పుడు 9% ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాదిగలకు కేటాయిస్తే 11% అని మళ్ళీ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఆయన కొంత సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టు లేదు ఈ వర్గీకరణ మీద. సో మీ ఒపీనియన్లో ఏమంటారు? యాక్చువల్గా లీడర్ అనేట వాళ్ళకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు ఆటుపోట్లు తిని అవమానాలు పొంది ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ ఎంతో బాధలు అనుభవించి మాదిగల కోసం, మాదిగ ఉపకులాల కోసం పోరాటం చేసేది వాస్తవం. ఆయన అడుగుతున్న దాంట్లో కూడా డిమాండ్ తప్పు ఉన్నదని నేను అనుకుంటలేను. 11% కావచ్చు, అడగడంలో తప్పు లేదు, తప్పు ఉందని నేను అనుకోను. ఎందుకంటే తాను చేసిన ఉద్యమానికి కావచ్చు, ఆ స్ఫూర్తిగా 100% సాటిస్ఫై కాలేదు ఆయన. కానీ ఏ ప్రభుత్వం 100% సాటిస్ఫై చేయలేదు, 99% సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే 100% సాటిస్ఫై చేసినప్పుడు చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు ఎందుకంటే 99% చేయడంలోనే ఒక క్లిష్టమైన సమస్య ఇది.
కొన్ని సంవత్సరాల నుంచి కులాలతో కూడుకున్నది, ఎన్నో వర్గాలతోటి ఎంత లోపల ఎంత అంటే ఇది ఒక తారస్థాయికి ఎక్కడికి వచ్చిందంటే వీళ్ళు ముఖం చూసుకొని పరిస్థితులు వచ్చింది. మాలలు దీన్ని క్లిష్ట సమస్యను పరిష్కరించాలంటే ఎక్కడొక్కడ పులి స్టాప్ పెట్టాలి. ఇప్పుడు నిజంగానే మందకృష్ణ మాది ఒక మాట అన్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, వివేక్ వెంకటస్వామి కావచ్చు ఇంకొంతమంది నాయకులు కలిసి మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తారు, ముఖ్యమంత్రి కూడా ఆయనతో కలిసి, అందుకే ఈ రకంగా 9% మాకు ఇచ్చి 5% వాళ్ళకి ఇచ్చారు. కేవలం వాళ్ళు ఉన్నది 15-14 లక్షల మంది 16 లక్షల మంది ఉంటే వాళ్ళకి 5% ఏంది, 30 లక్షల మంది ఉన్న మాకేమో 9% ఏందని ఒక మాట అన్నారు. సో నిజంగా ముఖ్యమంత్రి మాలల్ని మాదిగల్ని వేరుగా చూసి ఈ వర్గీకరణ చేసి అనుకోవచ్చు. నేను అనుకుంటున్నది ఏంటంటే మాలలు కొంతవరకు వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది వెంకటస్వామి ఫ్యామిలీ కావచ్చు, ఇంకా కొంతమంది వెరీ లిటిల్ పీపుల్ మేధావులు, అసలైన మేధావులు, విజ్ఞావంతులు, లీడర్లు ఎవరు వ్యతిరేకిస్తలేరు. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ మైలేజ్ కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ గ్రూప్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు వ్యతిరేకించిన మాట వాస్తవం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏ ఒత్తిళ్లకు తలొగ్గినట్టు నేను అనుకోను. మందకృష్ణ గారు అనుకుంటాడు కావచ్చు ఒక లీడర్గా, బట్ నేను ఒక మేధావిగా, ఒక ఇంటలెక్చువల్గా, నేను ఒక సమాజాన్ని స్టడీ చేసిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి అనేటోడు అట్లా తల ఒగ్గితే పని చేయలేడు. కాబట్టి ఆ తల ఒగ్గిన నేను అనుకోను. కమిషన్ ఇచ్చిన రిపోర్టును యథాతథంగా అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవంగా అన్ని పార్టీల ఆమోదంతో 119 మంది ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారండి. దానికి ఎక్కడ కూడా అది వ్యతిరేకించలేదు అన్ని పార్టీలు. కాబట్టి దాన్ని మనం అందరం అంగీకరించాలి. కొంత డిఫరెన్స్ 0.5%, 1% ఉండొచ్చు. నేను ఎవరు అనుకోను, ఒక 1%, 10% రావచ్చు. కానీ ఇక్కడ బుడగ జంగాలను వీళ్ళను సపరేట్ చేసి ఒక 1% ఇచ్చారు. ఇది 9 + 1 10 అవుతుంది. ఇక వాళ్ళు కూడా దీని సబ్ కమ్యూనిటీ, వాళ్ళకు సపరేట్ కోరుకున్నారు కాబట్టి 10 వచ్చినట్టే, 10% వచ్చినట్టు, ఒక ఇండైరెక్ట్ గా చూస్తే 10 వచ్చినట్టే లెక్క. కాబట్టి మనం ఒకటి ఆలోచన చేయాలి. ఈ క్లిష్ట సమస్యను, ఈ పెండింగ్ ఇష్యూ ఒక క్రానిక్, ఇది ఎప్పటి నుంచో ఉంది. 30 ఏళ్ళ నుంచి ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణాలు కోల్పోయినారు, ఎంతో మంది విద్యార్థులు విద్యను కోల్పోయినారు, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేశారు. మరి ఇప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు పరిష్కారం అవుతుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి నేను చేస్తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కడొక్కడ పులి స్టాప్ పెట్టాలి. ఈ వర్గీకరణ తెలంగాణకే పరిమితం అవుతుందా? దేశవ్యాప్తంగా నిజంగా బీజేపీ లేకపోతే ఇంకో పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్. మీరు దీన్ని ఎగ్జాంపుల్గా ఒక మోడల్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ కావచ్చు మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. 29 రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రం కూడా ఈ వర్గీకరణ చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసి దాన్ని స్వాగతించాలి, ఆయనను మనం అభినందించాలి. ఆయనకు చేసిన ఒక త్యాగం ఇది. పార్టీకి రేపు మేలవుతుందా కీడవుతుందో మనకు తెలియదు, బట్ ఆయన ముందుకు వచ్చి పెండింగ్ ఇష్యూ 30 ఏళ్ళ సమస్యను పరిష్కరించడం లోపల ముందు నిలబడ్డాడంటే మనం ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. ఒక మాదిగలకే కాదు, మాలలకు ఉంది, అన్ని వర్గాలకు ఉంది. ఎందుకంటే ఇది ఒక కుల పోరాటంలాగా అయిపోయింది. ఇది మాల మాదిగల పంచాది కాదండి, ఇది సామాజిక న్యాయం పోరాటము. సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు అందరూ కూడా అభివృద్ధి చెందాలనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ యొక్క పాలసీ ఉద్దేశం. ఏంటంటే రిజర్వేషన్ అప్పుడు ఎందుకు పెట్టాడండి? అంటరానితనం మీద ఒకటి, రెండోది ఆర్థికంగా వీళ్ళు లేరు కాబట్టి, చదువుకోలేరు కాబట్టి, చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వీళ్ళకి ఒక సపరేట్, ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక సపరేట్ రిజర్వేషన్ 15% ఇవ్వాలనేది ఆ రోజు డిమాండ్ పెట్టి ఆ రోజు సాధించాడు. ఆయన పోరాటాన్ని ఇప్పుడు పక్కదో పట్టించి ఆయన చేసిన త్యాగాన్ని ఇప్పుడు అన్ని కులాలు రావద్దా? ఓన్లీ మాలలే, మాదిగలే మంత్రులు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా, ఐఏఎస్లు కావాలా, ఐపీఎస్లు కావాలా, ఆఫీసర్లు కావాలా, మిగతాలు కావద్దా? దానికోసం ఇది పెట్టిండ్రు. దాన్ని ఇప్పటికి కూడా మీరు అర్థం చేసుకోకపోతే మరి ఇంకా ఎక్కడ దాకా పోతాం మనం? సమాజంలో మనం ఒక్కరమే కాదు, కమ్యూనిటీ దళితులంతా ఏకంగా ఉండాలండి. ఫస్ట్ ఒక 0.5%, 1% అటు ఇటు అయిందనుకో నా ఉద్దేశంలో. 0.5%, 1% ఎప్పుడు అంతకు చెప్తున్నా కదా, 99% ఏ పొలిటికల్ పార్టీ అయినా న్యాయం అది ఇంకా గొప్ప. కాబట్టి నేను ఈ విషయాలు ముఖ్యంగా వర్గీకరణ అనేది ఒక పెద్ద పెండింగ్ క్రానిక్ ప్రాబ్లం కాబట్టి దీన్ని పరిష్కరించినందుకు గౌరవ ముఖ్యమంత్రిని అభినందించాలి. ఆయన చేసిన త్యాగాన్ని కూడా అభినందించాలి. అన్ని పార్టీలు సహకరించినాయి, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా ఐకమత్యంతో ఏకగ్రీవంగా ఆమోదించినాయి. రేపు 4-5 రోజులలో మనకు జీవో తెచ్చుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అంటే ఫైనల్గా ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మీరేం చెప్తారు? మాలలకు కావచ్చు, మాదిగలకు కావచ్చు, ఉపకులాలకు కావచ్చు. మాలలో కొంతమంది వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగుతా ఉన్నారు, మాదిగల్లో కొంతమంది వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగుతా ఉన్నారు, ఉపకులాలలో కొన్ని సాటిస్ఫాక్షన్ లేకుండొచ్చు. సో వీళ్ళందరికీ మీరేం చెప్తారు? ఇంటలెక్చువల్ నేనే కాదండి, చాలామంది మేధావులు కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు, పేపర్లో చదవండి. అంటే ఈ వర్గీకరణ మీద నాది కూడా ఏకీభవిస్తున్నా. వాళ్ళ అభిప్రాయాలతో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మాల మేధావులు కావచ్చు, మాదిగ మేధావులు కావచ్చు, ఉపకులాల మేధావులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ దళిత జాతులు ఉన్నట్టు 18% ఉన్నాం ఇప్పుడు మన జనాభా. 18% రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్ పెంచుకుంటాం. దానికి అనుగుణంగా మళ్ళీ
మాదిగలకు మాదిగ ఉపకులాలకు 11% వస్తుంది, మళ్ళీ వాళ్ళకు ఒక 6% వస్తుంది. ఇప్పుడు 5-6కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రేషియో పెరుగుతుంది. మనం ఒకేసారి ఇప్పటికే మనం ఈ లోకం అంతమైపోతలేదు. ఈ లోకం ఇంకా నడుస్తుంది. మన జనాభా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. తర్వాత రాబోయే తరాలకు మనం ఒక మాదిరిగా ఉండాలి తప్ప ఇదేదో మన భూమి పంచాయతీ లాగా చేసుకుంటూ కాదు. అంబేద్కర్కు స్ఫూర్తిగా మనం నిలవాలి. అంబేద్కర్ బోధించి సమీకరించి పోరాడని ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన జీవితాన్ని కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన పిల్లలను త్యాగం చేసి సాధించిన రిజర్వేషన్ను ఈరోజు అంతా కూడా అర్థం చేసుకోకుండా ఏదో 1% 1% కోసం అస్సలు కొట్లాడొద్దండి. నా రిక్వెస్ట్ మాల మేధావులకు కానీ మాదిగ మేధావులకు కానీ ఈవెన్ మందకృష్ణ గారికి కూడా నా యొక్క రిక్వెస్ట్, నా సబ్మిషన్, ఇది పెండింగ్ ఇష్యూ, 30 ఏళ్ళ సమస్య. ఈ సమస్య పులి స్టాప్ పెట్టేసి నెక్స్ట్ రాబోయే రోజుల్లో రిజర్వేషన్ పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం, పోరాడదాం. అందరం కలిసి ఐకమత్యంగా దళితులందరూ కూడా ఉంటేనే రాజ్యాధికారంలో మన భాగం మనకు వస్తుంది. మనం ఇలా విడిపోతే మేజారిటీ ఏంటి, పొలిటికల్ రిజర్వేషన్కి ఉండాలి. పొలిటికల్ రిజర్వేషన్ మనం ఫైట్ చేయాలి, దాన్ని పెంచుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. వాటి మీద పోరాటం చేయండి. మాదిగ మేధావులైనా మాల మేధావులైనా రాజకీయ పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలా. ఇంకా మిగతా ఎవరైతే మీరు అన్నట్టు ఏదైతే 14th రోజు బంద్ పాటిస్తారు మాల మానాడు అది ఇదని అన్నారో వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సమస్య చాలా జటిలమైన సమస్య, క్లిష్ట సమస్య. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా దీన్ని సవినయంగా అర్థం చేసుకోండి. ఒక్కసారి చేయలేదు ఇది. ఏకసభ్య కమిషన్ రిపోర్టు, పొలిటికల్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు, ఇవన్నీ తీసుకొని వడబోసి జనాభా ప్రాతిపదిక ఎకనామిక్ డెవలప్మెంటు, సామాజికంగా అలా అభివృద్ధి, విద్య ఉద్యోగాల అభివృద్ధి తీసుకొనే దాని కోణంలోనే ఫస్ట్ 1%కు 1,73,000కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అక్కడ ఆర్థిక అభివృద్ధి వాళ్ళకు జరగలే, విద్యాభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. కాబట్టి తక్కువ జనాభాకే 1% ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ గ్రూప్ 2కి వచ్చేసరికి 3 లక్షల చిల్లరకు ఒక 1% వస్తుంది, లెక్క చేసుకోండి 18 lakhs. కాబట్టి నేను అనేది మనం అంత క్రిటికల్గా క్యాలిక్యులేషన్కి పోతే మనం ఏమి చేయలేం. మన సమాజ అభివృద్ధి జరగాలంటే అందరం కలిసికట్టుగా సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాలి. సమాజంలో మనం కూడా ఒక భాగం కావాలి తప్ప సమాజంలో నుంచి విడిపోయి మాట్లాడితే మాత్రం మనం ఎవరు కూడా క్షమించరు, దేశం కూడా క్షమించదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండాలి. అందరం కూడా ఈ సమాజంలో భాగం కావాలి. మనకు రాబోయే రోజుల్లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని సాధించుకోవడానికి దళితులంతా ఐక్యత ఉండి మేధావులందరూ సహకరించి 14th రోజు కూడా ఏదైతే బంద్ పాటిస్తున్నారో అది విరమించుకోండి. ఎందుకంటే ఇది అందరి సమస్య, మీ ఒక్కరిది కాదు, మా ఒక్కరిది కాదు. సామాజిక అభివృద్ధి కోణంలో సమాజానికి మేలుగా ఉండాలా మనమంతా. కాబట్టి దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ జై భీమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఓవరాల్గా ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్ క్లియర్ చెప్తా ఉన్నాడు. ఇవాళతో ఏదో మొత్తం అంతమైపోయేది లేదు. భవిష్యత్తు తరాలకు మనం ఇంకా దీన్ని పునాదిగా మనం చేసుకోవాలి. ఏ రాష్ట్రం మొదలుపెట్టిన విధంగా, ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ వేసింది దేశవ్యాప్తంగా. కాబట్టి సో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి. భవిష్యత్తులో మరిన్ని పోరాటాల్లో కలిసి పోరాడి కొట్లాడి సాధించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, మాల మాదిగా ఉపకులాలు ఏకమయ్యి ఈ వర్గీకరణలో భాగస్వాములై ఈ ఫలాల్ని వాళ్ళ భవిష్యత్ తరానికి అందిస్తాయా, లేకపోతే ఇంకా ఇట్లానే కొట్టుకుంటూ మరి ఇట్లానే సాగదీసుకుంటూ పోతాయా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.